హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్యన్ టేల్స్ తెలుగు. ఫస్ట్లీ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ నా ఛానల్ని చూస్తూ నా కంటెంట్ని సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇక్కడ ఆర్యన్ కోసము దోశ ప్రిపేర్ చేస్తున్నా, ఊతప్పం. వీడికి ఎప్పుడు దోశ పెట్టాలనుకున్నా ఊతప్పం టైప్లోనే పెడతా. అది కొంచెం పఫీగా సాఫ్ట్గా ఉంటుంది కదా, అట్లయితే తినడానికి ఇష్టపడతాడు నార్మల్ దోశ కంటే కూడా. సో ఇంకా దాని మీద క్యారెట్ ఆర్ బీట్రూట్ లేదా ఎగ్ అట్లా ఏదో ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేస్తా ప్లెయిన్ దోశ కంటే కూడా. ఇక్కడ నేను ఎక్స్ట్రా ఏం చేశానంటే క్యారెట్ మీద ఒక టీ స్పూన్ ఆఫ్ బ్యాటర్, దోశ బ్యాటర్ని అట్లా స్ప్రెడ్ చేస్తా. క్యారెట్ ప్యాన్కి అంటుకుపోకుండా ఉంటుంది, లోపల మంచి కుక్ అవుతుంది అని చెప్పేసి. ఇంకా బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత మను కాలేజ్కి వెళ్ళిపోతాడు. ఇంకా వీడిని తీసుకొని ఒక 1/2 hour to 40 minutes బయట కారిడార్లో కూర్చుంటా. ఫ్రంట్ సైడ్ మంచిగా ఎండ పడుతుంటుంది, వీడికి కూడా కొంచెం వాకింగ్ అవుతుంది, కాసేపు యాక్టివిటీ లాగా ఉంటుంది. ఇంకొచ్చే పోయే వాళ్ళందరికీ బాయ్ చెప్తూ బైక్లు ఆటోలు వస్తే వాటిని చూసి ఎగ్జైట్ అవుతూ కాసేపు మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాడు ఆ ప్లేస్లో ఒక 40 minutes అట్లీస్ట్. అండ్ ఇక్కడ నాకు ఇంకా ముచ్చట చెప్తున్నాడు, వాళ్ళ నాన్న ఆఫీస్ వెళ్ళిండంట, వచ్చేటప్పుడు యాపిల్ బాల్స్ అన్నీ తెస్తాడంట. అండ్ ఇంకా ABCDలు 1 to 3 అట్లా మంచిగా చెప్తూ క్వాలిటీ టైం స్పెండ్ చేసిండు ఒక 40 minutes. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, నేను ఈ ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ పోస్ట్ చేసా, ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే, ఇన్ కేస్ ఈ ఛానల్లో పోస్ట్ చేసే కంటెంట్ నచ్చితే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. గుడ్ బాయా బ్యాడ్ బాయా? బ్యాడా? నువ్వు బ్యాడ్ బాయా? నువ్వు బ్యాడ్ బాయా చెప్పు. నువ్వు గుడ్ బాయా బ్యాడ్ బాయా? ఆర్యన్ గుడ్డా? ఇప్పుడే కదా బ్యాడ్ అన్ను. నువ్వు బ్యాడ్ బాయ్. చీ నేను మాట్లాడను పో. బుయిపోయినరా? మనం వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? ఆటోలో వెళ్దామా? మనమే ఒక ఆటో కొనుక్కుందాం రా, ఇంకా ఓకేనా? ఆటోలో వెళ్దామా? నాన్న దగ్గరికి వెళ్దామా? నాన్న ఎక్కడికి పోయిండు మరి? ఆటోలో ఎక్కడికి పోయిండు? ఆఫీస్ పోయిండా? యాపిల్ తేవడానికి వెళ్ళిండా? ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, ఇట్ మీన్స్ ఎ లాట్. ఆఫ్టర్నూన్ మా కోసం అని లంచ్ ప్రిపేర్ చేసేసిన తర్వాత డిమార్ట్కి వెళ్ళినాం మనుతో పాటు, మంత్లీ గ్రాసరీస్ కోసం అని. మేము 2-3 monthsకి ఒకేసారి తెచ్చేసుకుంటాం, ఆల్మోస్ట్ మినిమం 2 monthsకి. ఊరికే మంత్లీ వెళ్ళాము, ఎందుకంటే వెళ్తే ఇంక ఎక్స్ట్రా ఖర్చే చేసేసి వస్తాము. సో ఇంకా 2 monthsకి వన్స్ అట్లా ప్లాన్ చేసుకుంటాము. ఏ షాప్కి వెళ్ళినా పిల్లలకు నచ్చే బిస్కెట్స్, చాక్లెట్స్ అన్ని ఎంట్రన్స్లోనే పెడతారు. అది షాప్ వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకుంటా. అవి చూసేసి అవి తినేవి అవి చాక్లెట్స్ అని వాడికి ఎట్లా తెలుసో ఇంకా కౌంటర్ వరకు తెచ్చేసుకున్నాడు. వాడికి తెలియకుండా వెనక్కి పెట్టేసి వచ్చినాము. ఒక్కటే వాడు నోట్లో పెట్టుకున్నాడు కవర్ అని చెప్పేసి అది ఒక్కటి తీసుకొని వచ్చినాము, బట్ వాడికి పెట్టలేదులేండి. ఇది వాడు ఆఫ్టర్నూన్ లంచ్, టమాటో రైస్ అండ్ 1 boiled egg. టమాటో రైస్ కొంచెమే తిన్నాడు, సో కర్డ్ రైస్ కలిపిచ్చేస్తే వాడే కొంచెం తినడానికి ట్రై చేస్తున్నాడు ఈ మధ్య స్పూన్ తీసుకొని. ఇంకా సెల్ఫ్గా తినడం కూడా అలవాటు చేసుకుంటున్నాడు కదా అని లాస్ట్లో కొంచెం ఇచ్చేస్తున్నా, ఎక్కువ ఇచ్చేయకుండా. ఆ రోజు ఈవినింగ్ నాకు బాగా హెడ్ఏక్గా సిక్గా అనిపించింది అని చెప్పి మను అట్లా స్నాక్స్ తినేసి టీ తాగేసి వద్దామని తీసుకెళ్ళిండు. మా అక్కగారు ఇచ్చిండే వేడివేడిగా. ఇంకా వచ్చిన తర్వాత ఆర్యన్ డిన్నర్ కోసం అని దొడ్డు రవ్వ ఉప్మా ఉంటుంది కదా, అందులో రాగిపిండి వేసి కుక్ చేస్తా. అండ్ ఈ రాగిపిండి వచ్చేసి స్ప్రౌటెడ్ రాగిపిండి, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసా. దాని షార్ట్స్ కూడా ఉన్నాయి, ఎట్లా చేసుకోవాలి స్ప్రౌటింగ్ అదంతా. నేను ఆ రాగి ఫ్లోర్ ప్రిపరేషన్ ది షార్ట్ కూడా నేను ప్రొవైడ్ చేస్తా ఇదే వీడియోలో. ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి ఆ షార్ట్ కూడా చెక్ చేయండి. వాటర్ యాడ్ చేశాక లంప్స్ లేకుండా కలబెట్టుకున్న తర్వాత కుక్ చేస్తా. మంచిగా కుక్ అయిన తర్వాత అప్పుడు లాస్ట్ లో జాగరీ పౌడర్ యాడ్ చేసి ఆపేయడమే. వీడికి రెసిపీ అంటే చాలా ఇష్టము. వీడు బేసిక్ గా 2 meals లో రైస్ తినడానికి పెద్ద ఇష్టపడాడు. ఇంకా మా డిన్నర్ కోసము కొంచెం స్పైసీగా పాస్తా చేసుకున్నాం, కొంచెం ఇండియన్ స్టైల్లో. లైట్గా మ్యాగీ మసాలా కూడా యాడ్ చేసేసి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.